తెనాలి బోస్ రోడ్లో మంగళవారం ఉదయం జరిగిన కత్తిపోట్ల దాడి కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని వన్ టౌన్ సీఐ దశరథ రామయ్య చెప్పారు. కాళిదాసు సత్యనారాయణపై దాడికి పాల్పడ్డ షేక్ అబ్దుల్లా కోసం పోలీసులు గాలిస్తున్నారని, అతనిని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. తెనాలి పట్టణంలోని బోస్ రోడ్లో జాహ్నవి హోటల్ వద్ద 16వ వార్డుకు చెందిన కాళిదాసు సత్యనారాయణ అలియాస్ సత్యంపై షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడని వన్ టౌన్ సీఐ దశరథ రామయ్య చెప్పారు. సంఘటన తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సత్యనారాయణను వైద్య చికిత్సల నిమిత్తమై ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని చెప్పారు. దాడి చేసిన అబ్దుల్లా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలియజేశారు. అయితే ఇది రాజకీయ కక్షగా ప్రచారం జరుగుతోందని, ఇది ఏమాత్రం రాజకీయ కక్ష కాదని, పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడని సీఐ అన్నారు. అబ్దుల్లా అనే వ్యక్తి రేషన్ డిపో నడుపుతాడని, ఈ డిపోపై పలుమార్లు ఉన్నతాధికారులకు సత్యనారాయణ కంప్లైంట్ చేయటం, దాంతో మనస్పర్ధలు రావటం, తద్వారా సత్యనారాయణపై దాడికి దిగబట్టడం జరిగిందని చెప్పారు. తప్పనిసరిగా దాడికి పాల్పడ్డ అబ్దుల్లాని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ దశరథ రామయ్య తెలియజేశారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటలప్పుడు జాహ్నవి హోటల్ దగ్గర కాళిదాసు సత్యనారాయణ అలియాస్ సత్యం అనే అతన్ని ఎస్కే అబ్దుల్లా అనే అతను కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీగా సమాచారం తెలిసిన వెంటనే ఒకటిన స్థానికుల యొక్క సహకారంతో అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తెనాలి డాక్టర్లు చికిత్స చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది. దీని యొక్క ఈ గొడవకు కారణం, ముఖ్యమైన కారణం, గతంలో కాళిదాసు సత్యనారాయణకి ఈ యొక్క ఎస్కే అబ్దుల్లాకి ఈ రేషన్ షాప్ యొక్క విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఎస్కే అబ్దుల్లాకి అదే వార్డులో రేషన్ షాప్ ఉంది, వాళ్ళ భార్య పేరు మీద, షాకిరా పేరు మీద. ఈ యొక్క రేషన్ సరిగా ఇవ్వటం లేదనే ఉద్దేశంతో పలుమార్లు సత్యనారాయణ అలియాస్ సత్యం ఈ యొక్క పౌరసభ వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ పరంగా అతను అబ్దుల్లా ఇతని మీద గ్లడ్జి పెంచుకొని ఈరోజు ఆ జాహ్నవి హోటల్ దగ్గర అతను టిఫిన్ చేయడానికి వస్తే అతని ఫ్రెండ్ కోలా వాసు తోటి అక్కడ టిఫిన్ చేసి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు బండి తీసి వెనక నుంచి వచ్చి నైఫ్ తోటి, బటన్ నైఫ్ తోటి అతన్ని అటాక్ చేయడం జరిగింది. వెనక ఒక 4 ఇంజరీస్ ఉన్నాయి. 2 మోకాళ్ళ దగ్గర ఒక 2, అదేవిధంగా హ్యాండ్ దగ్గర, ఈ యొక్క రైట్ చెస్ట్ ఇక్కడ, అదేవిధంగా ఈ పొట్టలో అన్ని యొక్క ఇంజరీస్కి ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్స్ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అతని యొక్క పరిస్థితి అయితే ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని యొక్క ఎందుకంటే నేను పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ ఇన్సిడెంట్లో ఏ విధమైన రాజకీయ కోణం అయితే లేదు. ఇది మెయిన్ వాళ్ళిద్దరికీ, కాళిదాసు సత్యనారాయణ అలియాస్ సత్యానికి మరియు అబ్దుల్లాకి, ఎస్కే అబ్దుల్లాకు ఉన్న పర్సనల్ గడ్జి ఆ యొక్క రేషన్ షాప్ విషయంలో నా మీద పలు దఫాలు కంప్లైంట్ చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అనే దాని మీద కక్ష పెట్టుకొని ఈరోజు జాహ్నవి హోటల్ దగ్గర అతన్ని అటాక్ చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి స్థానికులతో అతన్ని హాస్పిటల్ చేసి అతని యొక్క లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ స్టేబుల్గా ఉంది. ఏ విధమైన ఆందోళన చెందాల్సిన పని లేదు. డాక్టర్లు కూడా యొక్క ట్రీట్మెంట్ చేసి ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఇమ్మీడియట్లీగా ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేసి పత్రికాముఖంగా కూడా తెలియజేస్తాం, రిమాండ్ని కూడా పంపిస్తాం. టౌన్లో బాగా మూవ్మెంట్ చేస్తూ ఉన్నాము, విజువల్ పోలీసింగ్ అని ఇది. కానీ కాళిదాస్ సత్యం అతను నన్ను వచ్చాడు, నాకు తగిన చర్య తీసుకోండి, మాకు ఏ విధమైన కంప్లైంట్ కానీ ఏమీ లేదు. మేము ఏదన్నా కానీ అక్కడ కబేలా సెంటర్ కానీ, మన ఇస్లాం రోడ్ కానీ, టౌన్లో అన్ని ఏరియాస్ కూడా పికెట్ పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు మొబైల్ తిరుగుతూనే ఉన్నాం. తను అతని మీద యాక్షన్ తీసుకోండి, నా మీద ఇట్లా థ్రెటన్ చేస్తున్నాడని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. అట్లాంటి ఇస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే వాళ్ళమే. ఈ విషయంలో మటుకి ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో గతంలో అతను పెంచుకున్న పర్సనల్ గడ్జి మూలానే ఇతని మీద ఈ కత్తితోటి అటాక్ చేసి దాడి చేయడం జరిగింది. దాని మీద మేము యాజ్ పర్ లా చట్ట ప్రకారం అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపడి రిమాండ్కి పంపిస్తాం.